హలో ఎవ్రీవన్, ఈరోజు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఎలా చేస్తాననేది మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలామంది చాలా రకాలుగా చేస్తారు, కానీ నేను చేసే ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూసారంటే మళ్ళీ మళ్ళీ మీకు ఇలానే చేసుకోవాలనిపిస్తుంది. ప్రాసెస్ కూడా చాలా ఈజీ. దీనికి కావాల్సింది మెయిన్గా వెల్లుల్లిపాయలు, అల్లం, పసుపు, అంతే. ఈ మూడు ఉంటే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ అయిపోతుంది. దీనికోసం ముందుగా వెల్లుల్లిపాయలు ఇలా తీసుకుని ఇవి తొక్క తీసుకుంటాను. ఈ తొక్క తీయడం అనేది చాలా టైం పడుతుందని చాలామంది ఈ తొక్కలతో పాటు వేసేస్తారు. అలా కాకుండా దీంట్లో కొంచెం ఆయిల్ పోసుకొని 1 అవర్ పాటు ఎండలో పెట్టారంటే మీకు తొక్కలు అనేవి ఈజీగా వస్తాయి. చూడండి, నేను ఆయిల్ ఏం పోయకుండా ముందుగా తీస్తుంటే అసలు ఏం రావట్లేదు. నేను తర్వాత ఆయిల్ పోసి కొంచెం మొత్తం అంతా కదుపుకున్న తర్వాత 1 అవర్ సన్ డ్రై చేశాను. ఈ సన్ డ్రై చేసిన తర్వాత ఇంకా కొన్ని తొక్కలు అనేవి రావాలి. అలా రావట్లేదని నేను ఒక క్లాత్ తీసుకొని క్లాత్లో వెల్లుల్లిపాయలు వేసుకొని పైకి కిందకి ఇలా కాసేపు గుంజుకున్నారంటే మీకు తొక్కలు అనేవి ఆటోమేటిక్గా అవే వచ్చేస్తాయి. మీకు పెద్ద శ్రమ కూడా ఉండదు, టైం కూడా సేవ్ అవుతుంది. చూడండి, నేను చూపించిన విధంగా ఇలాగ దగ్గరికి ముడి వేసుకుని ఇలా పైకి కిందకి గుంజుకోండి, లేదంటే మీకు వెల్లుల్లిపాయలు అనేవి కింద పడిపోతూ ఉంటాయి. ఇలా కాసేపు అయిన తర్వాత నాకు చూడండి వెల్లుల్లిపాయలు అనేవి కొన్ని మాత్రమే వచ్చినాయి. ఇలా వచ్చిన మటుకి పక్కకు తీసేసుకొని రానివి మటుకి మళ్ళీ ఉంచి అవి మాత్రం మళ్ళీ చేస్తూ ఉండండి. అదే ప్రాసెస్లో చేస్తూ ఉంటే మీకు వెల్లుల్లిపాయలు అనేవి అన్నీ వచ్చేస్తాయి, తొక్కలు అనేవి. మీరు ఇలా చేసుకోవడం వల్ల వెల్లుల్లిపాయల్లో ఏమైనా పాడైపోయినవి ఉంటే కనుక వెంటనే సపరేట్ చేసేసుకోవచ్చు. లేదంటే మీకు తొక్కలు ఉన్నాయంటే మీకు పాడైపోయిన వెల్లుల్లిపాయలు కూడా గ్రైండ్ మీరు కూరలో యూస్ చేస్తారు. ఇలా చేయడం వల్ల మీకు కూర అనేది కొంచెం టేస్ట్ అనేది డిఫరెంట్గా వస్తుంది. అలా కాకుండా ఇలా అన్నీ సపరేట్ చేసుకుని మీరు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేసుకున్నారని చాలా బాగుంటుంది. వెల్లుల్లిపాయలన్నీ సపరేట్ చేసుకున్న తర్వాత అల్లం అనేది తీసుకోండి. అల్లం కూడా నేను చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. దీనికి ముందుగా తొక్క అనేది పీల్ చేసుకోవాలి. చాలామంది తొక్కతో వేసేసుకుంటారు. ఈ తొక్కతో వేసుకోవడం వల్ల దీంట్లో ఉన్న మట్టి ఏదన్నా ఉంటే కనుక మళ్ళీ మీరు కూరలో వస్తుంది. అలా చేయడం వల్ల కూర కూడా కొంచెం ఇసుకగా ఉంటుంది. అలా కాకుండా మీరు ఇలా తొక్క అనేది ఈజీగా పీల్ చేసుకోవాలంటే వాటర్లో ఒక 1/2 అవర్ పాటు నానబెట్టారంటే ఇలా స్పూన్ పెట్టి మీరు తీసేస్తే ఆ తొక్కలు అనేది ఈజీగా వచ్చేస్తాయి. ఇలా తొక్క తీసేసుకున్నవన్నీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. చిన్నగా పీసెస్గా కట్ చేసుకోవడం వల్ల మీకు గ్రైండింగ్ అనేది ఈజీగా అవుతుంది. ఇలా నేను చిన్న పీసెస్గా కింద కట్ చేసుకున్నాను. ఈ చిన్న పీసెస్ కట్ చేసుకున్న తర్వాత నేను మిక్సీ జార్లో ముందుగా అల్లం అనేది వేస్తున్నాను. అల్లం గ్రైండ్ అయిన తర్వాత వెల్లుల్లిపాయలు అనేది గ్రైండ్ చేస్తాను. ఈ రెండు కొంచెం గ్రైండ్ అయిన తర్వాత దీంట్లోనే కొంచెం వాటర్, పసుపు అనేది యాడ్ చేస్తాను. ఇలా యాడ్ చేయడం వల్ల మీకు ఎక్కువ రోజులు ఉన్నప్పుడు పాడవదు అల్లం వెల్లుల్లి పేస్టు. మీరు వాటర్ అనేవి మరీ ఎక్కువగా వేసుకోకండి. అలా వేసుకోవడం వల్ల వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువైపోయి మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది జోరుగా ఉంటుంది. అలా కాకుండా కొంచెం వాటర్ వేసుకొని మీరు గ్రైండ్ చేసుకున్నారంటే బాగా చిక్కగా ఉంటుంది. ఇలాగ తిక్కగా ఉండడం వల్ల మీరు అల్లం పేస్ట్ అనేది బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను 1:1 రేషియోలో తీసుకున్నాను. తొక్కలు తీయకముందే 1:1 రేషియో తీసుకున్నాను. చాలామందికి డౌట్ వస్తుంది కాబట్టి నేను ఇలా చెప్తున్నాను. మీరు కూడా ఇలా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకున్న తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. లేదంటే బయట పెట్టారంటే మీకు వెంటనే పాడైపోతుంది. మీకు ఈ టిప్ కనుక యూస్ఫుల్ అనిపిస్తే వెంటనే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.